ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనంగా బజరంగ దళాలు అనంగా వాళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారు. అంటే ఈ ధర్మాన్ని ఎలాగన్నారు. వాళ్ళకి ఏం పని, ఈ భారతదేశాన్ని 2050 నాటికి మరో పాకిస్తాన్ చేద్దామని అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోస్టుల మీద తీసుకెళ్లి సినిమా తీయడం చాలా కరెక్ట్ గా. అన్నా నమస్తే అన్న. రీసెంట్ గా ఫేమస్ అయిన మోనాలిసా గురించి ఐడియా ఉందన్నా? తెలుసు. ఆమె రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుంది, ఫేమస్ అయింది, మళ్ళీ ఆమె కెరీర్ ఎక్కడి వరకు వెళ్ళిందో అక్కడ నుంచి బ్యాక్ అయినట్టు అనిపించింది. సో అంటే ఆమె గ్రౌండ్ స్టేజ్ నుంచి పైకి వెళ్ళింది కదా, నువ్వు దాని గురించి ఏం చెప్పగలుగుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోస్టుల మీద తీసుకెళ్లి సినిమా తీయడం చాలా కరెక్ట్ గా. ఎందుకంటే మన పూర్వీకులు చెప్పింది కుక్కకి సింహాసనం ఇస్తే నెత్తి మీద పెట్టుకోకూడదు, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కాబట్టి పూసలు అమ్ముకునే అమ్మాయిని తీసుకెళ్లి ఫేమస్ చేసింది ఎవరో జనం. ఆ అమ్మాయి చేసుకున్నది ఎవరిని, ఒక ముస్లిం కుర్రని చేసుకుంది. నేను చూశాను, ఆ వీడియోలన్నీ చూశాను. ఇదే ఒక హిందూ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నారు కదా, ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చి హిందూ అబ్బాయి పెళ్లి చేయగలరు ఎవరైనా సరే. పోనీ మీరైనా చేయగలరా? చేయలేరు, అవునా? నేను అనేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ కూడా, ఇది కేవలం బీజేపీ ఉన్న గవర్నమెంట్ లో ప్రతి స్టేట్ లో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొచ్చారు. అంటే రిలీజన్ పరంగా పెళ్లి చేసుకోవడానికి లేదన్నట్టు. ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి ఇష్టమై 21 రోజుకి వాళ్ళకి ఏమన్నా, అది కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఇష్టమై చెప్పుకుంటేనే పెళ్లి. ఇది నేనేమన్నానంటే ప్రతి స్టేట్ లో కూడా ఈ యాంటీ కన్వర్షన్ బిల్ అనేది తీసుకురావాలి. కన్వర్షన్ వేరు, లవ్ మ్యారేజ్ వేరు కదా. లవ్ మ్యారేజ్ వేరు, కన్వర్షన్ వేరు. ఎలాగైద్ది నీకు? ఇప్పుడు కన్వర్షన్ అంటే మత మార్పు, లవ్ మ్యారేజ్ అంటే ఎలాగా? లవ్ అంటే ఇద్దరు యాక్సెప్ట్ చేసుకొని నేను ఓకే, నేను దాంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్ళడం వేరు. మరి అలాంటప్పుడు ఎందుకని ముస్లిం అమ్మాయిని చేసుకుంటే హిందువుల అబ్బాయిని ఎందుకు చంపుతున్నారు? ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మన ఢిల్లీలో ఏమైంది? మన ఢిల్లీలో సంఘటన ఏమైంది? ఇక్కడ హైదరాబాద్ లో ఎంతమందిని చూపించాం వీడియోలు మీకు? ఇక్కడ హైదరాబాద్ లో ర్యాపిడోలు ఎక్కించుకుని వెళ్తుంటే మన వాళ్ళ అబ్బాయిలు ఆపు ఎలా కొడుతున్నారు, ఎలా చేస్తున్నారు, మిమ్మల్ని ఎంతమంది చూపించాం, ఎన్ని వీడియోలు చూపించాం? లేదు హిందువుల అబ్బాయిలు ఎంతమంది చంపేశారో చూపించమా? మరి అప్పుడు మాట్లాడరే. లవ్ మ్యారేజ్ ఎలాగైద్ది? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని కన్వర్షన్ చేసి వాళ్ళతో పిల్లలు కానీ జనాభా పెంచుకోవడం, అది లవ్ మ్యారేజా? అన్ని అట్లా అంటే అందరూ అట్లా ఉండరు కదా. ఎంతమందిని వాళ్ళు బలి చేసుకోలేదు, ఎందుకుంటారు అలాగా? అందుకనే కదా చెప్పేది. ఎలాంటి పోనీ ఎలాంటి అయినా తెలుసుకుంటే కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు తెలుసుకుంటారేమోనని. ఇప్పుడు ఇలాంటి ఇలా ఇప్పుడు కేవలం హిందువులు కొట్లాడే దేనికోసం? మనం తెలియని వాళ్ళు తెలియజేయడానికే కదా. ఇంతమంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనంగా బజరంగ దళాలు అనంగా, లేదు కొంతమంది పాపం చాలా మంది మయ్యాన్ని నేను ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తాను, కొత్త కొత్త వాళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారు. అంటే ఈ ధర్మాన్ని ఎలాగన్నారు. వాళ్ళకి ఏం పని? ఇప్పుడు ఒక మాట చెప్తా, హిందువులు లేకపోతే ఈ భారతదేశంలో రాజ్యాంగం ఎందుకన్నా వర్తిస్తుందా? ఏం పెట్టాడు అక్కడ? హల్లాల్. అక్కడ నేను అమ్మను అన్నాడు. అమ్మన్న దానికి అతని మీద దాడి జరిగిందా? యూకేలో, కెనడాలో జరిగిందా? అక్కడ మా కొంతమంది మన ఇండియా నుంచి వెళ్ళిన అమ్మాయిలు ఏం చేస్తున్నారు? తీసుకెళ్తున్నారా పాకిస్తాన్కి? అక్కడ యూకే గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వాళ్ళు ఇస్లాం చేద్దామనా? అంతే కదా. కదా ప్రపంచంలో ఇస్లాము అనేది తక్కువ ఉంటదండి. క్రిస్టియానిటీ మొత్తాన్ని వాళ్ళు చేద్దామని అనుకుంటున్నారు. ఈ భారతదేశాన్ని 2050 నాటికి మరో పాకిస్తాన్ చేద్దామని అనుకుంటున్నారు. ఇది నేను ఎక్కడైనా చెప్పగలను ఈ మాట. 2050 నాటికి భారతదేశం పాకిస్తాన్ చేద్దాం అనుకున్నారు ప్లానింగ్. అందుకని వాళ్ళు ఇప్పుడు మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఏం జరిగింది? ఫుడ్ లో పాయిజన్ కలపడం ఏంటయ్యా? ఫుడ్ లో పాయిజన్, లేదంటే తినే ఫ్రూట్స్ లో గట్ట పాయిజన్ కలపడం. మొన్న ఏమన్నా కోవా బండు తీసుకొచ్చి చేశాడు. మరి నాగబాబు గారు మొన్న వాడిని కోవా బండు తిని 10,000 ఇచ్చారు. మరి ఢిల్లీలో జరిగినప్పుడు ఏమయ్యాడు నాగబాబు గారు? ఢిల్లీలో జరిగినప్పుడు ఏమయ్యారు? పోనీ నువ్వు ఇవ్వాలి ఫోన్ పట్టుకుని అన్న లవ్ మ్యారేజ్ ఎలా కాదన్నావు. హిందువులకు జరిగినప్పుడు నువ్వేమైపోతున్నావు? అంత గట్టిగా నా తల్లిని నేను తండ్రి అనగలుగుతా కానీ నీ తల్లిని నేను అమ్మ అనలేను కదా. ఇప్పుడు నా తల్లిని నేను అనగలుగుతా, ఎందుకంటే ఇది నా భారతదేశం అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా దేశం. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచో కొన్ని 100 సంవత్సరాల నుంచి బతుకుతారు వచ్చిన వాళ్ళనే ధర్మేశారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు ఉంచామా? కాబట్టి కొత్తగా అలాగే ఉద్యమం అనేది ఏర్పడద్ది. ఇప్పుడు నువ్వు అడిగే ఏ క్వశ్చన్ కైనా సమాధానం చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు నీలాంటి వాళ్ళని కళ్ళు తెరిపించడానికి మా చెప్పేది ఎలాంటి ఈ వీడియోలు కానీ నీ దాకా రాకపోతే చూస్తే లేదంటే లేదు. బలికూరే నువ్వే కదా. ఎవడైతే తెలియనోడు ఉంటాడో, ఇప్పుడు దారిలో ముళ్ళకెంప ఉందని చెప్తాము, చూసుకుని వెళ్తే లేదు, లేదంటే ఆడే పడతాడు. ఆ పడ్డగా అప్పుడే తెలిసింది కదా. అప్పుడు దాకా తెలియదేముంది?
నీలాంటి వాళ్ళు ఉన్నారనే కదా ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేసేది. పాపం వాళ్ళంతా కొట్లాడి కొంతమంది చచ్చిపోయేది. ఢిల్లీలో మన జరిగిన సంఘటన ఏంటి? రంగు నీళ్ళు పడితే చంపేస్తారా? అంటే అంత ఇదా? అంటే ఇళ్ళకి వెళ్ళి కొట్టి అంత చేసేదాకా ఉంటే ఇక్కడ అంత ఇది చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకని తిరగబడలేకపోతున్నారు అంటున్నా నేను అనేది. హిందువులకి ఎందుకు యూనిటీ రావట్లేదు అంటవన్నా? కొంతమంది రాజకీయాల వాళ్ళు ఉంటారన్న. కొంతమంది ఏంటంటే నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, వాళ్ళకి ఏదన్నా ఒక ఇల్లు కట్టాలి, ఒక డబ్బు సంపాదించాలి, వాళ్ళకి ఏదైనా చూపించాలి, అంతవరకే ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు మన చరిత్రలో కూడా మన హిందువులు వేరే దేశాల మీద దాడి చేయడం లేదు ఎవరు. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు, మొన్న ఎవడో పాస్టర్ అంట ఆంధ్రాలో నేను చూశాను, వాడు ఏకంగా పవన్ కళ్యాణ్ చంపేస్తా ఇది అన్నాడు. అంటే అంత తప్పేం చేశారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ ధర్మం గురించి వాళ్ళు మాట్లాడడం తప్ప. ఇప్పుడు నువ్వు అంత చంపేస్తున్నావు అన్నావు, మరి ఇదే క్రిస్టియన్స్ కదా హిందువుల్ని బలి చేసుకున్నది. ఇప్పుడు ఇదే క్రిస్టియన్స్ కదా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఎవరో, బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్సేనా? మరి హిందువుల్ని ఎంత చంపారు? వాళ్ళ మీద ట్యాక్స్లు కట్టుకోలేదా? మరి వాళ్ళని ఏదైనా పండుగలు చేసుకుంటే మన పండుగలు ఎందుకని పెట్టారు? ఇప్పుడు వినాయక చవితులు బాలగంగాధర తిలక్ ఎందుకు పెట్టాడు మన పండుగలు రోడ్డు మీద? మన జనాభా యూనిటీ అవ్వాలి, మన జనాభా ఒకటి అవ్వాలి, ఎదటోడికి భయం ముట్టాలి, మనోడికి ధైర్యం రావాలి. మనకి అందుకే 2-3 పండుగలు పెట్టింది. ఊరుకునే పెట్టలేదు మనకి, ఎందుకంటే మన జనాభాలో యూనిటీ అవ్వాలని. ఒక పండుగ వచ్చిందంటే 100 మంది యూనిటీ అవుతారు, ఆటోమేటిక్ అవతలోడు భయం పడుద్ది. ఇదే ఒక యుద్ధము అనేది, ఒక తిరుగుబాటు అనేది. ప్రతి సంవత్సరం ప్రతి పండుగలకి మన పండుగల గొడవలు అయితే ఎందుకని? వాళ్ళ పండుగలు ఎక్కడైనా మన వాళ్ళు ఏదని అంటారా? ఏమంటారు? మరి ఇది అలా రాను రాను కొన్ని ఒక 50-60 ఏళ్ళలో ఏమైపోద్ది? అంటే ప్రభుత్వాలు కూడా మన హిందువులు వినాయక సమితికి కానీ అలాంటి వీటికి మైకులు పెడితే పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటారు. అదే అన్నాను కదా, నమాజ్ టైంలో వాళ్ళు మైకులు పెడుతూనే ఉంటాయి కదా. మరి వాళ్ళు 5 కోట్ల నమాజ్ చేస్తారు, అప్పుడు ఇబ్బంది రావట్లేదా? ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి అదే అంటున్నాను కదా నేను. ఇది అనేది ఇప్పుడు తిరగబడకపోతే ఎలాగంటున్నా, భారతదేశం అనేది తిరగబడకపోతే హిందువులు అనేది ఉండరు కొన్నాళ్ళు పోతే. ఇంకోటి ఇప్పుడు బీజేపీ గానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గురించి ఎందుకయ్యా అవసరం లేదు వాళ్ళ గురించి, ఎందుకంటే సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్నారు కదా, దాని సపోర్ట్ అంటే ఇప్పుడు ఇండియాలో అంటే బీజేపీ అనుకోవచ్చు, భారతదేశంలో. మరి బయట దేశాల్లో గల్ఫ్ కంట్రీలో ఏంటి? ఇప్పుడు మేము వెళ్ళాం కదా, కెనడా గానీ, రష్యా గానీ, లేదంటే ఇటలీ గానీ, మరి చైనా గానీ, ఆ దేశాల్లో ఏమైపోయింది? మరి అక్కడ ఇప్పుడు ఏమైపోయింది? జర్మనీలో నైజీరియా దేశంలో ఏమైంది? అంటే హిందువులు ఎంతమంది ఉండే ఇక్కడే యూనిటీ లేనప్పుడు ఆ కంట్రీలో ఉంటే మా ఉంటే 100 మంది 200 మంది ఉంటారు కదా, వాళ్ళకి యూనిటీ ఉంటుంది. అక్కడ యూనిటీ పక్కన పెట్టు, గల్ఫ్ కంట్రీలు హిందువులు మన వాళ్ళు ఉన్న దగ్గర నేను అనేది. గల్ఫ్ కంట్రీలు హిందూ కంట్రీలు కాదే అయ్యి, ఏం కంట్రీలు? క్రిస్టియన్ కంట్రీలు అయ్యి. మనోళ్ళు పోయినోడ అక్కడ స్టే అవుతారు కదా, అక్కడ వాళ్ళందరూ ఒక యూనిటీ ఉంటారు కదా అంటున్నా. ఇక్కడే ఇప్పుడు మన ఇంటికాడే సరిగ్గా లేనప్పుడు ఇక బయట ఏముంటదా? అదే అంటున్నా నేను, ఇక్కడే యూనిటీ లేనిది. అదే నేను అన్నాను, ఇప్పుడు తప్పు వాళ్ళది కాదు, మన వాళ్ళదే తప్పు. ఎందుకంటే మన వాళ్ళనే ఒకడు ఆ మాట అంటాడు, ఒకటి ఈ మాట అంటాడు, ఒకడు అది కాదంటాడు. అరే బాబు, మన ఇంటికాడికి వచ్చి పాలకా మెటాక్ లో అంతమందిని చంపేసినప్పుడు లేనిది ఇంకెప్పుడైతారా యూనిటీ?